హాయ్ ఫ్రెండ్స్. ఇదైతే ఏంచిన కొత్తిమీరల పొడి అన్నమాట. ఇందులో మనం వచ్చేసి లవంగాలు, యాలకులు వేసి కొంచెం వేయించి ధనియాలు వేయించి మిక్సీ పడతాం. ఇది ఏంచిన కొత్తిమీరల పౌడర్ అంటారు. చూడండి ఎంత బావుందో. మన దగ్గర అన్నీ ఫ్రెష్‌యే దొరుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది పచ్చి ధనియాల పొడి. ఇది ఏంచంది డైరెక్ట్ మిక్సీ పట్టాం పచ్చిదే. ఇది పచ్చి కొత్తిమీర పొడి అంటారు. సో, పచ్చి దానికి, వేయించిన దానికి డిఫరెన్స్ అనేది తెలుస్తది మీకే. కనిపిస్తుందా ఇలా? సో ఇది అల్లము మంచిగా పొట్టు తీసుకొని కడిగి ఆరబెట్టి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి. ఫ్రెష్ అల్లం చిన్న చిన్న పీసెస్‌కి ఇప్పుడు మిక్సీకేద్దాం. ఇది ఎల్లిపాయలు. ఎల్లిపాయ గూడా నీట్‌గా పొట్టు తీసుకొని పక్కన బెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ అయ్యాక మిక్సీని ఈ అల్లం పేస్ట్ ఎంత నీట్‌గా ఉంటదనేసి మీకు చూపియడానికి నేను ఈ వీడియో జేస్తున్నాను. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్.